అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో 9 నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్లు అన్ని అనుకూలిస్తే అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం భూమి మీదకు రానున్నట్లు నాసా ప్రకటించింది. స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్తో పాటు సునీత విలియమ్స్, విల్మోర్లు తిరిగి భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీరు భూమి మీదకు వచ్చే స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ను లైవ్ కవరేజ్గా అందించనున్నట్టు నాసా తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 అంటే భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరే ప్రక్రియ మొదలవుతుందని చెప్పింది. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ తలుపు మూసే దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని లైవ్గా ఇవ్వనున్నట్లు నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చే ఏజెన్సీ క్రూ 9 మిషన్ కోసం ఫ్లోరిడా తీర ప్రాంతంలో వాతావరణ, ఇతర పరిస్థితులన్నిటినీ నాసా, స్పేస్ ఎక్స్లు ఆదివారమే పరిశీలించాయి. సునీత విలియమ్స్, విల్మోర్ భూమి మీదకు తిరిగి రావడానికి అనువుగా వారిని రిలీవ్ చేసేందుకు స్పేస్ ఎక్స్లో పంపిన 4 వ్యోమగాములు ఇప్పటికే ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారికి చెందిన ఓ వీడియోను నాసా విడుదల చేసింది. ఐఎస్ఎస్ చేరుకున్న 4 వ్యోమగాములకు సునీత విలియమ్స్, విల్మోర్తో పాటు అందులో ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.